వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. గత వీడియోలో పార్ట్ 1 వీడియోలో శ్రీకృష్ణ కమిటీ యొక్క సభ్యుల గురించి, అలాగే శ్రీకృష్ణ కమిటీకి సహకరించిన అంటే నివేదికలు ఇచ్చిన పార్టీల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6 ప్రతిపాదనలు గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6 ప్రతిపాదనలు. 1వ ప్రతిపాదన మొత్తం 6 ప్రతిపాదనలు సూచించింది శ్రీకృష్ణ కమిటీ. అందులో 1వ ప్రతిపాదన కనుక చూసినట్టయితే, యథాతథ స్థితి ఎప్పటిలా దీన్ని రాజకీయ లేదా శాంతి భద్రతల సమస్యగానే పరిగణిస్తూ రాష్ట్రానికే వదిలేయడం వల్ల ప్రయోజనం శూన్యం. తక్షణం ఖచ్చితమైన చర్యలేవీ లేకపోతే తెలంగాణ ప్రజలు మానసికంగా సంతృప్తి చెందే అవకాశమే లేదు అని మొదటి ప్రతిపాదనలో తెలియజేసింది శ్రీకృష్ణ కమిటీ. మరొకసారి చూసినట్టయితే, యథాతథ స్థితి కొనసాగింపు ఎప్పటిలా దీన్ని రాజకీయ లేదా శాంతి భద్రతల సమస్యగానే పరిగణిస్తూ రాష్ట్రానికే వదిలేయడం వల్ల ప్రయోజనం శూన్యం. తక్షణం ఖచ్చితమైన చర్యలేవి లేకపోతే తెలంగాణ ప్రజలు మానసికంగా సంతృప్తి చెందే అవకాశమే లేదు అని తెలియజేసింది. 2వ ప్రతిపాదన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం. 2వ ప్రతిపాదన ఏం తెలియజేసిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి 2వ ప్రతిపాదనగా సూచించింది. 3వ ప్రతిపాదన, హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు. హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు అని 3వ ప్రతిపాదనగా శ్రీకృష్ణ కమిటీ తెలియజేసింది. 4వ ప్రతిపాదన చూసినట్టయితే, ప్రత్యేక తెలంగాణ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు, గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని కొన్ని మండలాలని కలుపుతూ హైదరాబాదును పెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 4వ ప్రతిపాదన, ప్రత్యేక తెలంగాణ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు, గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుతూ హైదరాబాదును పెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం అని చెప్పేసి తెలియజేసింది. 5వ ప్రతిపాదన, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి అని తెలియజేసింది. 6వ ప్రతిపాదన కనుక మనం చూసినట్టయితే, 6వ ప్రతిపాదన, ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణను కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అని 6వ ప్రతిపాదనగా తెలియజేసింది. 6వ ప్రతిపాదన మనం చూసినట్టయితే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు అంటే రాజ్యాంగబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ 6వ ప్రతిపాదనగా సూచించింది అన్నమాట. కమిటీ నివేదిక అనంతర పరిణామాలు.
శ్రీకృష్ణ కమిటీ చేసిన 6 సూచనల్లో 4 ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. 5వ సూచనను అమలు చేసినట్లయితే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ చేసిన ఈ సూచన 2వ ప్రాధాన్యత గలదని కమిటీ తేల్చింది. 5వ సూచనను అమలు చేసినట్లయితే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ చేసిన ఈ సూచన 2వ ప్రాధాన్యత గలదని కమిటీ తేల్చింది. శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదికలోని 8వ అధ్యాయాన్ని భారత ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించింది. శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదికలోని 8వ అధ్యాయాన్ని భారత ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై విశ్లేషణ చీకటి కోణం 8వ అధ్యాయం. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించినట్లయితే 6 ప్రతిపాదనలు చేయగా 5వ అంశమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కార్యరూపం దాల్చింది. శ్రీకృష్ణ కమిటీ చేసిన 6 ప్రతిపాదనల్లో మొదటి 4 ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాదని కమిటీయే స్వయంగా పేర్కొనడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ 2వ ప్రాధాన్యతను 5వ అంశానికి ఇచ్చింది. 2వ ప్రాధాన్యతను 5వ అంశానికి ఇచ్చింది. అనగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రతి పేజీపై రహస్యమని రాసి కేంద్ర హోంశాఖకు సమర్పించడం జరిగింది. 8వ అధ్యాయమును ప్రజలకు తెలియపరచడానికి నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు న్యాయవాది ఎం నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ పిటిషన్ను 2011 మార్చి 23న జస్టిస్ నరసింహారెడ్డి విచారించి వెంటనే శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని 58 పేజీల చారిత్రాత్మకమైన తీర్పును హైకోర్టు వెల్లడించింది. ఈ 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ కమిటీ చేసిన 5వ సిఫార్సును, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అమలు చేయకుండా ఉండాలంటే అమలుపరచవలసిన విషయాలను తెలియజేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా 6వ ప్రతిపాదనను అమలు చేయడమే తమ దృష్టిలో అత్యుత్తమమని శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా 6వ ప్రతిపాదనను అమలుపరచడమే అత్యుత్తమమైనదని శ్రీకృష్ణ కమిటీ తమ దృష్టిలో మంచిదని శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. తెలంగాణ ప్రజల ఐక్యత, సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే జేఏసీ తన కార్యాచరణను రూపొందించి సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం వంటి కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలతో 9 అధ్యాయాలు కలవు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలతో 9 అధ్యాయాలు కలవు. ఆ అధ్యాయాల వివరాలు: 1వ అధ్యాయం అన్నమాట. పెద్ద మనుషుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. 2వది,
రాష్ట్రంలో అన్నింటికంటే వెనుకబడింది రాయలసీమ. అది తెలంగాణ కంటే కూడా వెనుకబడింది. తెలంగాణలో కూడా హైదరాబాద్పై దృష్టి పెట్టారు తప్ప మిగతా ప్రాంతాలపై కాదు. తెలంగాణలో కూడా హైదరాబాద్పై దృష్టి పెట్టారు తప్ప మిగతా ప్రాంతాలపై కాదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లతో పోలిస్తే తెలంగాణ జీడిపి ఎక్కువ. మూడవది, 1971 తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. 1971 తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. విద్యా సంస్థల విషయంలోనూ పరిస్థితి బాగానే మెరుగుపడింది. నాలుగవది, సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాలేదు. సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాలేదు. ఐదవది, తెలంగాణ ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి. కొత్త చర్యలేవి అవసరం లేదు. తెలంగాణ ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి. కొత్త చర్యలేవి అవసరం లేదు. ఆరవది, తెలంగాణ యాసను సినిమాల్లో గేలి చేస్తారనే భావన వారిలో ఉంది. తెలంగాణ యాసను సినిమాల్లో గేలి చేస్తారనే భావన వారిలో ఉంది. వారిలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ ఇదే భావన ఉంది. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ ఉపాధి పరంగా, రాజకీయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడవది, హైదరాబాద్ ప్రాధాన్యత వివరించింది. ఎనిమిదవది, శాంతి భద్రతలు తదితర అంశాలపై కీలక సూచనలు చేసింది. ఈ యొక్క 8వ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి నేరుగా హోంమంత్రి చిదంబరానికి అందజేసింది శ్రీకృష్ణ కమిటీ. 9వది, పై 8 అధ్యాయాలను పరిశీలించి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసే 6 సూచనలను శ్రీకృష్ణ కమిటీ చేసింది. పై 8 అధ్యాయాలను పరిశీలించి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసే 6 సూచనలను శ్రీకృష్ణ కమిటీ చేసింది. ఈ 9వ అధ్యాయం. థ్యాంక్ యూ.